ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన ప్రకారం చూసుకుంటే అసలు ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద ఇప్పుడున్నోళ్ళు క్రైస్తవులుగా లేకుంటే పరిశుద్ధులుగా నీతిమంతులుగా కానికి ఆస్కారమే లేదు. చూడండి, పాత నిబంధనలు చూస్తే నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియకాండము, ఈ ఖండాల్లో చూస్తే దేవుడు బలుల గురించి చెప్పినాడు. 7 రకాల బలులు ఉన్నాయంట. సమాధాన బలి, పరిహారార్థ బలి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 7 రకాల బలులు అర్పించాలి. ఏడాది మగ గొర్రె పిల్లను, మగ మేక పిల్లను, లేకుంటే 2 పావురాలను, 2 గువ్వలను, లేకుంటే ఎద్దును, లేకుంటే కోడను, ఇట్లా ఎన్నో చెప్పినాడు. మన ఆస్తులు అమ్ముకున్న ఆ బలులు చెల్లించలేము. వాళ్ళు సంవత్సరం ఏటా 3 సార్లు యెరూషలేము దర్శిస్తారు. దర్శించిన ప్రతిసారి బలులు అర్పించాలి. ఇది ఎంతో మోయశక్యం కానిది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంట? మనకు పాపం చెప్పిందంట. ధర్మశాస్త్రము మనకు పాప నియమమును చూపిస్తూ వచ్చింది. అయితే ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో ఇక్కడ అదే ఉంది కదా. ధర్మశాస్త్రము 2వ వచనంలో ధర్మశాస్త్రము ఎట్లా అనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో అంటున్నాడు. దేన్ని చేయలేదు. అదంటే మనుషుల యొక్క పాపమును శాశ్వతంగా తీసివేయలేదు ధర్మశాస్త్రం. అది తీసివేసిన మళ్ళా ఈ ఆదివారం పోతే మళ్ళా ఆదివారంకు ధర్మశాస్త్రం పాపము అట్నే ఉంచింది. అది మనకు ఎప్పటికీ పాపం చూపించేదిగా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి నా పాపము మొత్తము తన మీద మోపుకొని ఆయన శాపగ్రాహి ఆ సిలువలో వేలాడినాడు. ఆయన దగ్గరికి వచ్చే వారికి పాపం చూపిస్తలే, మీ పాపములు నా వీపు తట్టు వేసుకున్నా అని చెప్పినాడు. అంటే నా ముఖం కనబడుతుంది కానీ మీ పాపాలను కనబడవు అని చెప్పినాడు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ! ఇంకో మాటలో సముద్ర అగాధంలో పడవేసిన అన్నాడు. సముద్రం ఎంత లోతు ఉంటుంది, దాని అగాధం మనం ఎప్పుడు తాకలేం. అంటే ఎవరు కూడా పాపాలను బయటికి తేరు అని చెప్పినాడు. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ శిక్షా విధియు లేదు. మనం క్రీస్తునందు ఉన్నామా? అది ప్రాముఖ్యమైన విషయం. మనం చెప్పుకోవచ్చు అందరం మేము క్రిస్టియన్ అని, మేము బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామని, బోధ చేస్తున్నామని, సువార్త చేస్తున్నామని, ఇంకేమన్నా చారిటీ చేయొచ్చు, మందిరాలు కట్టవచ్చు, సమర్పించుకోవచ్చు. కానీ క్రీస్తునందున్నామా అంటే ఇది ఎంతో గంభీరమైన విషయం. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను హస్తకృత్యాలయంలో ఉండను అని చెప్పినాడు. అంటే యేసుక్రీస్తు మనుషుని యొక్క హృదయంలో ఆలయం. 1 కొరింథీయులు అంటాడు, మీరే దేవుని ఆలయం, మీ దేహము దేవునికి ఆలయం. అంటే ఆయన మనలో ఉంటా అంటున్నాడు. అదే సమయంలో మనము క్రీస్తులో ఉండేటట్టుగా. ఎంత భాగ్యం కదా! అంటే యేసుక్రీస్తు మనము వేరు కాకుండా ఆయనలో మనము, మనలో ఆయన. ఎంత అన్యోన్య సహవాసం, ఎంత ఘనమైన స్థితి ఎవరికి ఇచ్చినాడంటే నిత్య నరకానికి జోగే మనకు క్రీస్తు రక్తం ద్వారా ఈ గొప్ప ఆధిక్యత, అవకాశం మనకు కలగజేసినాడు. అయితే మనం క్రీస్తునందు ఉండాలంటే ఏం చేయాలంటే పాప మరణంలో విడిపించిన, ఆ నియమం నుంచి విడిపించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈనాడు లూకా 18:8 వచనంలో మధ్య భాగంలో ఉంటుంది, ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనను. ఇలా విశ్వాసం అనేది లేని వారంగా ఉన్నాం. విశ్వాసులు అనే పేరుంది, విశ్వాసం అనేది కనబడట్లేదు. ఆయన మీద ఆధారపడి జీవించడం, ఆయన ఏం చెప్తున్నాడు అని వణికి జీవించడం, ఆయన మాట విని దాని ప్రకారం నడవడం, ఇది చాలా శ్రేయస్కరమైన విషయం. చాలాసార్లు వీటిలో తప్పిపోతున్నాం. దేవుని యొక్క కృప నిలిచి ఉండగా మనం సరి చేసుకొని క్రీస్తునందు జీవిద్దాం. దేవుడి మాట దించుకున్నాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ యందు జీవించుటకు మెండైన కృప ఆశీర్వాదం అనుగ్రహించమని స్తుతులు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.